ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీరకాయతో కర్రీనే కాదండి, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. కానీ నేను చేసే విధంగా చేస్తే పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఒక 1/2 కేజీ బీరకాయ అయితే తీసుకున్నాను. ఇలా పొట్టు తీసేసి ముక్కలు చేసుకున్నాను. కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదండి. ఇప్పుడు అన్ని కెమికల్స్ వేస్తున్నారు కదా, అందుకని చెప్పి మందులు కదా, అందుకని నేను వేయలేదు. పొట్టు అంతా తీసేసి ఉత్తి బీరకాయ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పోపు దినుసులు, ఒక టమాటో, పావు కప్పు వరకు వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి పావు కప్పు వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి ఉండకూడదు, టేస్ట్ మారుతుంది. మంచిగా అన్నీ బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలి. వాసన పోయేంత వరకు, పచ్చి వాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసి అవి బాగా వేగాలి. పచ్చిమిర్చి, పచ్చడి కదండి, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాకు ఈ పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను 4 వేసుకున్నాను. కొంచెం సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను, ఆయిల్ తక్కువ అయిందని. వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒకటి, అలానే వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా దగ్గరగా అయితే పచ్చడి అయితే మనకి 3-4 డేస్ వరకు ఉంటుందండి. బయట ఉంటే 3 డేస్ కన్ఫామ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా మొత్తం వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపుకి పోపులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మా వాళ్ళు ఇంగువ వేస్తే తినరు పిల్లలు, అందుకని ఇంగువ కూడా వేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ 2 కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకొని ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలానే మగ్గించుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. కొంచెం బరకగా ఉన్నా బాగుంటుంది. తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.